శరాతులలో బ్రతుకు బండి ఛానల్కు ఈ బతుకు బండి ఛానల్కు ఈ వీడియోకి అయితే 100కు 200% షూట్ అవుతుంది. నేను తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, పేద బడుగు బలహీన వర్గాలల్లో నేను ఒక్కొనిగా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు అంటే నిన్ననే వచ్చింది అప్డేటు, జనవరి 1వ తారీఖు నాడు ఇట్లా మనకు రేషన్ కార్డులు ఏమన్నా ప్రకటించబోతా ఉందా ప్రభుత్వం. మరి చక్కెర కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్లో 160 నుంచి 180 రూపాయల కిలో పలుకుతూ ఉన్నది. కానీ రేషన్ కార్డు మీద తీసుకుంటే మాత్రం 67 రూపాయల కిలోనట. ఇది నేను చెప్పిన ముచ్చటే కాదు, డైరెక్ట్ సీఎం సార్ చెప్పిన ముచ్చట. ఇక మీరు ఇంకో ముచ్చట కూడా గమనించాలి. అది ఏంటి అని అంటే, రేషన్ షాపులల్లో మనం ఉన్నప్పుడు మనకు కందిపప్పులు, ఉప్పులు, చక్కెర, అగ్గిపెట్టెలు చిల్లర లేకపోతే అగ్గిపెట్టెల ప్యాకెట్ ఇద్దరు 5 రూపాయలు 2 రూపాయలు అంటే రూపాయి చిల్లర లేకపోతే రూపాయి కిలో బియ్యం ఇద్దరు కదా. ఇప్పుడేమో డైరెక్ట్ ఉచితంగా ఇద్దరు, కానీ రూపాయి కిలో బియ్యం ఇద్దరు. వాటితో పాటు అగ్గిపెట్టెలు, ఉప్పులు, పప్పులు అవి ఇద్దరు కదా. అయితే అసొంటి దినం పోయి మార్కెట్ మాఫియా అనేది మోపయ్యి పేద బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో చూసుకుంటే బీసీ వర్గం 60% ఉంటే బీసీ వర్గంలో, అంటే బీసీ వర్గంలో కాకుండా వేరే వర్గాలలో కూడా పేదోళ్ళు ఉంటారు. కానీ మొత్తానికి మధ్యతరగతి కుటుంబాలు 75% ఉన్నారు తెలంగాణలో. మరి 75% ఉన్న మధ్యతరగతి కుటుంబాల మీద ఈ యొక్క మాఫియా అంటే మార్కెట్ మాఫియా అది ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. నేను చాలా వీడియోలలో మొత్తుకుంటా ఉన్నా, ఇది మళ్ళీ చాలాసార్లు మొత్తుకున్నాడు. ఇంకోటి, ఈ వీడియోని చూడుర్రి, లాస్ట్లో మళ్ళా కలుద్దాం. ప్రభుత్వం ఏమన్నది, ఏం కథ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది కూడా మీ విలువైన కామెంట్ చేయరి. లాస్ట్లో మళ్ళా కలుద్దాం. కొత్త రేషన్ కార్డులు, కొత్త దరఖాస్తులు, ఇక తేదీ విడుదల అయితే మనకు కొత్త రేషన్ కార్డులు కావాలన్నా, డిజిటల్ కార్డులు కావాలన్నా అని ముచ్చట చెప్పింది కొన్ని రోజుల కింద ప్రభుత్వం. ఇప్పుడైతే మళ్ళీ తెల్ల రేషన్ కార్డులే ఇస్తారట. దానికి ఏమేమి ఉండాలి, ఎట్టెట్లు ఉండాలి, కుటుంబంలో సంపాదన ఎంత ఉండాలి అన్న ముచ్చట మీద రేవంత్ సార్ ఇచ్చిన బులెటిన్ చూడరు. ఇక 19వ తారీఖు నాడు ఇచ్చిండు, మొన్ననే కాదు, ఇక నిన్ననే అన్నట్టు. ఇవాళ 20 కాదు, ఇవాళ 20 నిన్ననే. మరి రేషన్ కార్డుతో పాటు అది కూడా ఇస్తారు. అదేందో మరి చూడాలి. ఇక తీసుకోకపోతే మోసపోయినట్లే. రేషన్ కార్డుదారులకు అలర్టు చూసిండ్రు కదా, అదేందో ఇస్తారట. అది కూడా తీసుకొని మరి పేరే అదా ఇంకేమన్నా ఇస్తారు, అది కూడా చూద్దాం. మరి అట్లయితే రేషన్ కార్డు కలిగిన వారికి గమనిక. ఎందుకంటే రేషన్ తీసుకునే సమయంలో ఈ పొరపాటు మాత్రం చేయొద్దు. తెలంగాణ ప్రజానికమా, మీ కన్న ముందరనే కనబడుతుంది. ఈ పొరపాటు మాత్రం చేయొద్దు అంటే మరి ఏం పొరపాటు, ఏం కథ, ఏం లెక్క అనేది మనకు చిలుక పలుకులు పలుకుతూ ఉన్నది. కాబట్టి చిలుక ఎప్పుడు అబద్ధం పలకది, ముందుగా ఉన్నది ముచ్చట అన్నట్టు. రేషన్ తీసుకునేటప్పుడు ఆ పొరపాట్లు చేయొద్దు అంటున్నారు. మరి ఏం పొరపాట్లు చూసుకుంటే కనుక రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదట. ఎందుకంటే ఈ స్కీము ప్రయోజనాలు పొందాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిందే, లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది మనకు తెలియదా? పిరికారంటని, గ్యాస్ సిలిండర్ అని, ఇదని అదని ఇప్పటికీ మేము పడతా ఉన్న ఇబ్బందులు రేషన్ కార్డు లేని వాళ్ళకి తెలుసా కథ. అయితే రేషన్ కార్డు కలిగిన వారికి తక్కువ ధరకే రేషన్ దుకాణాల సరుకులు లభిస్తాయట. ప్రభుత్వం రాయితీతో ఈ సరుకులను పంపిణీ చేస్తోంది. అందుకే తక్కువ ధరకే పొందవచ్చు. చక్కెర, కందిపప్పు, బియ్యం, జొన్నలు వంటి వాటిని కూడా తీసుకోవచ్చట. మరి యానన్న జిల్లాలలో ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు గిన్నె ఇస్తున్నారా నాకు అర్థమైతే లేదు. కానీ రాబోయే రోజులలో ఒకవేళ ఇస్తారేమో. ఎందుకంటే ఇది ఎట్లుంటుంది అంటే, మనకు తిట్టపోరా మునకొడుక అన్నట్టు ఇక్కడ పేపర్కు ఉంటాయి, కానీ ఆడికి చూసేదందుకు మాత్రం ఏమీ కనిపించాయి. మరొకవేళ కనుక మనం పొందాల్సిన అదృష్టం ఉంటే కనుక తప్పక పొందుతాం. ఇక దాని గురించి పెద్దగా మనం మాట్లాడే అవసరం లేదు. కానీ ఇవ్వాలి కదా ముందుగా ప్రభుత్వం అయితే. మరీ ముఖ్యంగా మార్కెట్లో కందిపప్పు, చక్కెర వంటి వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. కందిపప్పు రేటు బహిరంగ మార్కెట్లో కేజీ 160 రూపాయలు, ఇక 160 నుంచి 180 రూపాయల వరకు పలుకుతోంది. అయితే మీరు రేషన్ షాపులలో కందిపప్పు తీసుకుంటే 67 రూపాయలకే పొందవచ్చు. వాళ్ళని అద్దన్నర అయ్యా ఇల్లు గింత మంచి ముచ్చట చెప్పంగా 160 నుంచి 170 వాళ్ళకి 100 రూపాయలు తక్కువ కందిపప్పు కిలో దొరుకుతుందంటే పేద బడుగు బలహీన అడుక్కుంటోళ్ళు, తినేటోళ్ళు, కూటికి లేని వాళ్ళు, మాటికి లేని వాళ్ళు అందరూ బతుకుతారు కదా. మరి అది పక్కన పెట్టి బలగడ ముచ్చట ఎప్పుడేందో నాకేం అర్థమవుతుంది. అయితే ఎవరికి ఈ రసీదు ఏవి తీసుకున్న సమాచారం ఉంటుంది. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఖచ్చితంగా ఈ రసీదు పొందాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ సరుకులు తీసుకురావాలి, రసీదు లేకపోతే ఏం తీసుకోరు అని తెలియకుండా మాత్రం ఉండదట. గదన్నట్టు చూసిరు కదా, మనకు
బహిరంగ మార్కెట్లలో దేని రేట్ ఎక్కువ ఉంటుంది? కందిపప్పు, చక్కెర, ఆ, అట్టనే ఇంకా చాలా రకాల పప్పులు అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పటికీ వీళ్ళు మనకు ఎందుకు ఇత్తలేరు అంటే ప్రభుత్వానికి కావాల్సింది ట్యాక్స్ అంటే సంపదానం. ఆ ప్రభుత్వం సంపదానము పేద ప్రజలకే ఉపయోగిస్తారంటే కాదు. కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినటువంటి ముచ్చట్ని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలు పిల్లల తరబడి తినేంత సంపాదించుకున్న తర్వాత ప్రజల సేవలు చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మార్కెట్ మాఫియాను ఈ పేద బడుగు బలహీన వర్గాల మీద ఎందుకు బతికిస్తూ ఉన్నారంటే అడిగేటోడు ఉన్నాడు మన తరపున. ఎవడు కూడా గిత్తెందుకు గది గత్తెందుకు అని అడగరు. కాబట్టి ఈరోజు మార్కెట్ మాఫియాకు రెక్కలు వచ్చినాయి. మార్కెట్ మాఫియా ఏది చేస్తా జాగుతూ ఉన్నది ఇష్టానుసారంగా. ఇంతకుముందు 110 రూపాయలకు నూనె ఉంటే ఇవాళ 140 రూపాయల ప్యాకెట్ అయింది. ప్యాకెటే నూనె డబ్బాలంటే అందరూ తెలుసు. 1500 ఉంటే డైరెక్ట్ 220-30 రూపాయలు అయింది. వేరే వస్తువులు ఏవి కొన్నా ఈడ మన రాష్ట్రం అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సీ. మీరు బిల్లులు కూడా చూసుకోరి, 2 గవర్నమెంట్ ట్యాక్సీ ఉంటాయి. అంటే ఆ ట్యాక్సీ అంతా ఓలకపోతూ ఉన్నది. రోజుకు ఒక రాష్ట్రానికి కొన్ని వందల కోట్లు ఒక నెలకు చూసుకుంటే, ఇక నెల రోజులు వేసి పెడితే రోజుకు కాకుండా నెలలకు కొన్ని వందల కోట్లు ట్యాక్సీ రూపంగానే వస్తుంది. ఓన్లీ ఈ మార్కెట్ మాఫియా నిత్యావసర వస్తువుల మీనే. కాదు అని మరి అంటారా? సరే కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి జై తెలంగాణ.